జీబ్రా ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అని చెప్పాలంటే మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అంటే ఈ మూవీలో కొన్ని ఎలిమెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే హీరో సూర్య ఒక బ్యాంక్ ఉద్యోగి. హీరో సత్యదేవ్ స్వాతి అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. స్వాతి తల్లిదండ్రులకి హీరో ప్రేమ చెప్పాలని ఎంతో ట్రై చేస్తాడు కానీ చెప్పలేడు. అంత ధైర్యం కూడా చేయడు హీరో. ఒక రోజు స్వాతి అనుకోకుండా ఒక సమస్యలో పడుతుంది. స్వాతిని కాపాడే ప్రయత్నంలో మన హీరో సత్యదేవ్ అయితే పెద్ద సమస్యలో పడతాడు. 4 రోజులు ఆది అనే వ్యక్తికి 4 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. సత్యదేవ్ అయితే బ్యాంక్ ఉద్యోగం సత్యదేవ్ అంత డబ్బులు చెల్లిస్తాడు. అతనికి 5 కోట్లు అతనికి ఇచ్చేదానికి సూర్య ఏం చేశాడు, అదే మన హీరో సత్యదేవ్ ఏం చేశాడు, ఇవన్నీ మన సినిమా తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో బ్యాంక్ పై అయితే 2-3 సినిమా అయితే భారీ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుంది నాకైతే ఎక్కడో అనిపిస్తుంది బలంగా. మూవీ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ప్లస్ పాయింట్స్ మెయిన్ గా జీబ్రా అనే కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీకి. అంతేకాని స్టార్టింగ్ లోని హీరో సూర్యని ఎలివేట్ చేస్తూ వెళ్ళిన విధానం అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 4 సంవత్సరాలు 5 కోట్లు ఎలా తెచ్చాడు, ఆ డబ్బులు తెచ్చడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఆ డబ్బులు తెచ్చడానికి ఏమేం చేశాడు అనేది మాత్రం చాలా బాగా చూపించారు స్క్రీన్ ప్లే అయితే. హీరో సత్యదేవ్ ఒక క్యారెక్టరేషన్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీకి అయితే. ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ వెళ్లే విధానం అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. చూస్తుండగానే ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయి. సీరియస్ సిచ్యువేషన్ లో కూడా సత్యదేవ్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అంతేగాని తన క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ప్రియా కూడా తనకి ఇచ్చిన రోల్ తను పర్ఫెక్ట్ గా చేసింది అనిపించింది. ఈ మూవీలో కామెడీ యాక్టర్ సత్య కూడా మంచి రోల్ పడిందని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో సత్యకు అయితే మంచి కామెడీ రోల్ అయితే బాగా పడుతున్నాయి. అంతేగా కామెడీ రోల్ బాగా ఎలివేట్ చేసినట్టు బాగా చూపిస్తారు తన అయితే. ఇంకా ఈ మూవీ నడిచిన సైడ్ యాక్టర్స్ తో వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. ఇంకా సాంగ్స్ తో మ్యూజిక్ అంటావా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావా, ఈ పర్లేదు నాకు ఓకే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు బాగా నచ్చేసింది. మైనస్ పాయింట్స్ హీరో హీరోయిన్ మధ్య సంభాషణ బాగా ఆగట్టుకున్నప్పటికీ కొన్ని చోట్ల నెమ్మదిగా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయ్యారు అనిపిస్తూ ఉంటుంది. హీరో క్యారెక్టరేషన్ విలన్ క్యారెక్టరేషన్ ఇంకా కొంచెం బలంగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండి అనిపించింది సినిమాకి. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి 4 రోజులు 5 కోట్లు ఎలా సంపాదించాడు, తను చేసే పనులేంటి, 5 కోట్లు ఎలా తెస్తాడు అనేది ఇంకా కొంచెం ఎలివేట్ చేసింటే బాగుండు అనిపించింది. ఈ మూవీలో ఎక్కడెక్కడ కొన్ని మైనస్ ఉన్నాయి కానీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని ట్విస్ట్లు అయితే నాకు అయితే ఆశ్చర్యం అనిపించాయి. ఈ మూవీ చూస్తూ నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరు ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.